ఫార్మ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఐడియాలజీ ఉండాలో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అందరూ చెప్పేదేనండి, నేను కూడా అదే చెప్తాను, ఇన్వెస్ట్ మోర్ ఆన్ క్యాటిల్, లెస్ ఆన్ షెడ్లకి తక్కువ పెట్టి క్యాటిల్కి ఎక్కువ పెట్టండి అని నేను కూడా చెప్తాను. మనం సిమెంట్ షెడ్స్ తో వేసామండి. ఐడియల్ డైరీ ఫార్మ్ కంటే ఒక 5-6 lakhs ఎక్కువ పెట్టారనే చెప్పాలి. షెడ్స్ మీద తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి క్యాటిల్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. షెడ్స్ మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటారు. షెడ్స్ మీద అండ్ మిషనరీ మీద లెస్ దాన్ 15%. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మంత్లీ మెయింటెనెన్స్. మంత్లీ మెయింటెనెన్స్ వచ్చేసి క్యాటిల్ కి మనం ఫీడ్ ఇస్తూ ఉండాలి, దాని వల్లే మనకు పాలు వస్తాయి. సో ఈ ఫీడ్ కి తెలియకుండా చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ రొటేషన్ అవసరం పడుతూ ఉంటుంది. దీనికి స్టేట్ లో చాలా మంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే 10 days కి ఒకసారి మిల్కింగ్ బిల్ తీసుకుంటారండి. కోఆపరేటివ్స్ అయినా సరే ఫార్మర్స్ కి లేదా పాయింట్స్ పెట్టుకునే మిల్క్ వాళ్ళైనా కస్టమర్స్ కి ఈ 10 days బిల్ ప్రాసెస్ ఉంది అనమాట. నాకెందుకో ఈ 10 days బిల్లింగ్ ప్రాసెస్ ఫస్ట్ లో నాకు పరిచయం లేదు. అందువల్ల నేను తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే, ఈ నెలంతా నేను క్యాటిల్ కి ఫీడ్ ఇవ్వాలి కదా, దానికి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండాలని మేము 1 month అడ్వాన్స్ కస్టమర్ దగ్గర తీసుకున్నామండి. అండ్ నెక్స్ట్ ఫినాన్స్ మేనేజ్మెంట్ లో థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ పర్టికులర్ ఫినాన్స్ మేనేజ్మెంట్ లో మేము ఈ 5 years మా జర్నీ ఎలా ఉంది అంటే, ఫార్మ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక 2 years చాలా హెల్తీగా వెళ్ళిందండి. ఎప్పుడైతే మేము సైకిల్ మిస్ చేసామో, సైకిల్ ఎప్పుడైతే తప్పి మొత్తం క్యాటిల్ అంతా ఒకేసారి ప్రెగ్నెంట్ అయిపోవడం, పాలు ఇవ్వకపోవడం, ఇలాంటి హర్డిల్స్ చూడడం వల్ల మాకు మంత్లీ బిల్స్ రాక, పాలు ఉండక ఆ రొటేషన్ చేయడం చాలా కష్టమైంది. అలాంటి లాస్ వచ్చినప్పుడే మాక్సిమం ఫామ్ ని డిస్మాంటిల్ చేసేస్తారు. మేము అది దాటి కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ ఇప్పుడు సైకిల్ ఫామ్ చేసుకోగలిగాం, మళ్ళీ మిల్క్ కరెక్ట్ గా వస్తుంది, మేము మళ్ళీ మంత్లీ బిల్ రొటేషన్ లో పడిపోయాం. థ్యాంక్ యూ.